ఒక మోడల్, కానీ ఏ మాత్రం ఆ వృత్తికి సంబంధం లేని ఆర్మీ అధికారిగా ఎదిగింది. 2 విభిన్న రంగాల్లో సత్తా చాటిన ఈమె నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏ విభాగంలో అధికారం చేపట్టారు? మోడల్ నుండి ఆర్మీ ఆఫీసర్ వరకు ఎందుకు వచ్చారు? లెట్స్ వాచ్. కశిష్ మేత్వానీ పూణేలో వాకడ్ ప్రాంతానికి చెందిన మహిళ. ఆమె తల్లి శోభా మేత్వానీ తల్లి టీచర్, తండ్రి డాక్టర్ గుర్ముఖ్ దాస్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అన్సూరెన్స్ లో పనిచేశారు. కశిష్ చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ రంగం వైపు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపారు. టీవీలో మిస్ ఇండియా కార్యక్రమాలు చూస్తున్నప్పుడు ఓ రోజు తాను మిస్ ఇండియా కావాలని ఆమె కలలు కన్నారు. చిన్నతనం నుంచి స్కూల్, కాలేజ్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అందాల పోటీలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్నో కిరీటాలు గెలుచుకొని మోడల్ గా రాణించారు. 12వ తరగతిలో కశిష్ పాఠశాల ఫ్యాషన్ షోలో పాల్గొని మిస్ ఏపీఎస్ టైటిల్ దక్కించుకున్నారు. అలాగని ఫ్యాషన్ రంగం వైపే ఉండిపోకుండా చదువుపైన దృష్టి సారించారు. చదువులోనే ఆమె టాపరే. కాకపోతే పూణేలోని సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం నుంచి బయోటెక్నాలజీలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. కశిష్ ఆర్మీ స్కూల్లో చదువుకొని బలేవాడిలో పిస్టల్ షూటింగ్ నేర్చుకున్నారు. అక్కడ ఆమె ఎన్సీసీ క్యాండిడేట్లను కలిశారు. ఆ తర్వాత ఎన్సీసీలో చేరారు. గణతంత్ర వేడుకల్లో ఎన్సీసీ విద్యార్థులకు నాయకత్వం వహించారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బెస్ట్ క్యాండిడేట్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఆమెకు సైన్యంలో చేరాలని ఆసక్తి కలిగింది. దాన్ని కెరీర్ ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఆ దిశగా అడుగులు వేశారు. 2022లో కశిష్ మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ ని గెలుచుకొని తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నారు. అలాగే చదువులో మంచి ప్రతిభ కనబర్చుకోవడం, హార్వర్డ్ యూనివర్సిటీలో PH గా చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. కానీ ఆమె ఆ అవకాశాన్ని కాదనుకొని దేశానికి సేవ చేసే మార్గాన్ని ఎంచుకున్నారు. అందుకుగాను 2024లో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్ష రాశారు. అఖిల భారత స్థాయిలో 2వ ర్యాంకును సాధించారు. చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేశారు. 2025 సెప్టెంబర్ 6న ఆమెకు లెఫ్టినెంట్ హోదా లభించింది. శిక్షణ సమయంలో ఆమె తన జుట్టును కూడా దానం చేశారు. ఇది తనకు దేశం పట్ల ఉన్న భక్తిని నిదర్శనం. ప్రస్తుతం ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ లో పనిచేస్తున్నారు. ఏదేమైనా మోడలింగ్ రంగంలో అంటూ సినిమాలకు ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ గ్లామర్ ని ప్రపంచాన్ని వదిలేసి దేశానికి సేవ చేయడం కోసం అటు ఆర్మీలోకి ఎంట్రీ ఇచ్చింది. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది కశిష్ మేత్వానీ. ప్రస్తుతం ఈమె త్యాగానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే కశిష్ మేత్వానీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను ఏదో ఒక ఎంపికలో ఉండాలని అనుకోలేదు, నేను మిస్ ఇండియా కావాలని అనుకోలేదు, అధికారి కావాలని అనుకోలేదు, శాస్త్రవేత్త కూడా కావాలని అనుకోలేదు, అందుకే ఒక రంగానికి ఎంచుకోలేదు అని రంగాలను అనుసరించి అన్నిటిలో కూడా రాణించాలని అనుకున్నాను. చివరికి నేను అదే ఎంచుకున్నాను అంటూ మనసులో మార్పు మాత్రమే కావాల్సిందని చెప్పుకొచ్చింది. ఇకపోతే తాను ఏం చేయాలనుకున్నా తనకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎప్పుడూ ఉండేదేనని, వారి మద్దతు లేకపోతే తాను ఇంతటి స్థాయిలో ఉండలేకపోయేదానని కశిష్ వెల్లడించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.